This conference will now be recorded. What is Python? Discuss cheskundi. What is Python? The second one, why Python? Why Python is so popular programming language. So Python now it is called as a programming language. Why Python is so popular programming language? First of all, what is Python and now? This Python is a high level programming language. Python ఏమంటున్నామండి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిస్కస్ చేద్దాం, ఇబ్బంది లేదు. అండ్ సెకండ్ కాన్సెప్ట్ ఏమనుకుంటున్నావు, పైథాన్ ఈజ్ ఏ ఓఓపి లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ ఓఓపి. పైథాన్ ఏమంటున్నావు, ఓఓపి లాంగ్వేజ్. వాట్ ఈజ్ ఓఓపి? అండ్ ద థర్డ్ వన్, పైథాన్ ఈజ్ ఏ పిఓపి లాంగ్వేజ్. ద థర్డ్ వన్ ఏమంటున్నానంటే పైథాన్ ఈజ్ ఏ పిఓపి. జస్ట్ టెర్మినాలజీ ఏనండి, మనం మాట్లాడదాం. వాట్ ఈస్ పిఓపి, వాట్ ఈస్ ఓఓపి? అండ్ ద పైథాన్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ స్క్రిప్టింగ్? అండ్ ద పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ఇంటర్ప్రిటర్? అండ్ పైథాన్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ డిపెండెంట్ కాదు, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వాట్ ఈజ్ ప్లాట్ఫామ్, వాట్ ఈజ్ డిపెండెంట్, వాట్ ఈజ్ ఇండిపెండెంట్, ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయండి. సో ఇవి పైథాన్. దీనంతా కలిపి ఏమంటారు, వాట్ ఈజ్ పైథాన్ అంటే? దీనంతా కలిపి ఏం చెప్తాం మనం, దిస్ ఈజ్ అనదర్ మెథడ్. ఇవంతా కలిపి ఏం ఆడుకుంటాం, వాట్ ఈజ్ పైథాన్ అన్నప్పుడు, వాట్ ఈజ్ పైథాన్ అప్పుడు ఏం ఆడుకుంటాం? పైథాన్ ఈజ్ ఏ ఓకే. అందుకే డెఫినేషన్ ఏం చెప్తామండి ఫైనల్ గా, పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఓఓపి పిఓపి, హై లెవెల్ ఓఓపి పిఓపి, ఓకే, స్క్రిప్టింగ్ ఇంటర్ప్రిటర్, ఓకే, అండ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అండ్ ఏమన్నా వాటి ఇక్కడ పైథాన్ ఈజ్ ఏ డెఫినేషన్ అండి. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఓఓపి పిఓపి స్క్రిప్టింగ్ ఇంటర్ప్రిటర్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ కలిపి ఇక్కడే డెఫినేషన్ ఇచ్చా, అర్థం చేసుకోండి. దిస్ ద పైథాన్. వై ద పైథాన్ ఈజ్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, వెన్ కంపారిటివ్లీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ద ఫస్ట్ వన్ ఈజ్ లెస్ కోడ్. When compared to other programming language, the second one is the less syntax. When compared to other programming language, simple and easy to learn. When compared to other programming language, freeware and open source. Sir, what is freeware and what is open source? Matlada. Compared to other programming language, Python is a dynamically typed programming language. Even discuss that. What is freeware, open source? What is dynamically typed? Simple and easy to learn, less syntax and less code. I will explain one by one and no problem. Now, a simple program first discuss చేద్దాం. చిన్న ప్రోగ్రామ్ ని ఏ లాంగ్వేజ్ లో ఎలా రాస్తాము? లాంగ్వేజ్లు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటండి? సి లాంగ్వేజ్. అందరికి ప్రపంచం అంతా గుర్తొచ్చేది సి లాంగ్వేజ్. ఎవరికైనా లాంగ్వేజ్ అనగానే గుర్తొచ్చేది ఏ లాంగ్వేజ్? సి లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనగానే గుర్తొచ్చేది C++. లాంగ్వేజ్ అనగానే గుర్తొచ్చేది జావా. రీసెంట్ గుర్తొచ్చే లాంగ్వేజ్ పేరు ఏంటండి? పైథాన్. ఒక ప్రోగ్రామ్ ని ఒకే ప్రోగ్రామ్ ఎలా రాద్దాం? యూజింగ్ సి లాంగ్వేజ్ ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలి మనం జాగ్రత్త రాసుకుందాం. యూజింగ్ C++ ఎలా రాయాలి? సేమ్ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్, సేమ్ ప్రోగ్రామ్ ఇన్ C++, సేమ్ ప్రోగ్రామ్ ఇన్ జావా అండ్ ద సేమ్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్. ఒకే ప్రోగ్రామ్ ని ఏ లాంగ్వేజ్ లో ఎలా రాయాలి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. హౌ టు డెవలప్ ఎ ప్రోగ్రామ్, ఓకే, using C language, using C++, using Java and using Python. Any programming language ఉన్నాయి మన దగ్గర? 10, 100, 1000, 10,000.
10,000 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ అన్లిమిటెడ్, నాట్ ఓన్లీ 1 or 2 అండి, మనం ఇలా అనుకోవడానికి వీల్లేదు. ఆయమ్మ సాయి చరణ్, సాయి చేతన్ నిన్న వచ్చారా అండి, ఈ రోజేనా? ఆయమ్మ దిస్ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్? ప్లీజ్ రెస్పాన్స్ ఇమిడియట్లీ. సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ క్లాస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, యువర్ క్వాలిఫికేషన్ సాయి చేతన్? సార్ డిగ్రీ కంప్లీటెడ్ సార్. సార్ డిగ్రీ కంప్లీటెడ్. ఓకే అమ్మా, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, రైట్, నైస్. వినండి, అతను డిగ్రీ ఏ గ్రూప్ మీది? డాటా సైన్స్ సార్, డాటా సైన్స్. ఓకే, ఓ వెరీ నైస్. అట్లా మీకు ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. మీరు ఇమీడియట్ గా 1 డేలోనే పర్ఫెక్ట్ అయిపోతారు. క్లాస్ లోకి వచ్చేస్తాం మనం, నో ప్రాబ్లం. దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. డేటా సైన్స్ అన్నా కాబట్టి ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీకు వచ్చిన ట్విస్ట్ ఇస్తా, మనం మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు ఇదివరకు మాట్లాడదాం. సో యూజింగ్ సి లాంగ్వేజ్, యూజింగ్ C++, యూజింగ్ జావా అండ్ యూజింగ్ పైథాన్. సార్ ఒక చిన్న ప్రోగ్రామ్ ని ఇలా మూడిట్లో రాద్దాం. ఏది నేర్చుకోవాలి? వాట్ ఈజ్ పైథాన్? డెఫినేషన్ ఏమంటున్నా, ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రొసీజరల్ ఓరియంటెడ్. OOP మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. OOP అంటే ఏమంటున్నా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ programming language. This is called the OOP. And the POP means procedural oriented programming language. It is called the POP. OOP object oriented. POP procedural oriented programming. This is Python. Python is a high level object oriented procedural oriented scripting interpreter and platform independent programming language. It is a high level. So what is the main features of the Python? The features of the Python: less code, less syntax, simple and easy to learn, freeware and open. Sir, I want to write one program in different programming languages. Write a program to find the addition of 2 numbers. How to write the addition of the 2 numbers? చిన్న ప్రోగ్రామ్ మీకు రావచ్చు, రాకపోవచ్చు, నో ప్రాబ్లం. ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ సి లాంగ్వేజ్ లో ఫస్ట్ ఎలా రాద్దాం చూద్దాం. యూజింగ్ సి లాంగ్వేజ్. ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ #include stdio.h. ఈ నోట్స్ అంతా మీకు వాట్సాప్ లో పంపిస్తే రాసుకుంటారు కంగారు. ఈ రోజే పంపిస్తాను. నేను ఏం చెప్పాను, ఈ రోజు ఏం చెప్పాను మొత్తం కలిపి చెప్తున్నామండి, పంపిస్తాను నోట్స్. #include stdio.h అంటే std అంటే స్టాండర్డ్, IO అంటే ఇన్పుట్ అవుట్పుట్. Now every program start with the main function in C language. This is our main function. This is the beginning of the function. Main begin and main end. Here we can write the program. Integer ABC. What is ABC? ABC are variables. These variables are integer type. And what is integer? So A equal to 5, B equal to 4, C equal to A plus B. Print F percentile D comma C. This is the program in C language. Clear? This program written in C language. ఇలా రాసుకుందాం మనం. ఇలా ప్రోగ్రామ్ రాస్తామండి. ఎన్ని లైన్ల ప్రోగ్రామ్ ఏంటంటే డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఇన్ సిలా. #include stdio.h main begin ABC is integer. Here we can write the void. Void means this function return nothing. అలా పెట్టుకోవచ్చు, లేకపోయినా ఏం కాదు. ప్లీజ్ రిమూవ్ ఇట్, ఇస్ నాట్ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే బిగిన్ బ్రాకెట్ అంటాం. దీన్ని ఏమంటామంటే ఎండ్ బ్రాకెట్ అంటాం. ఇన్ సి లాంగ్వేజ్ బిగిన్ అండ్ ఎండ్ ఇది మన కోర్స్. ఇక్కడ ఎన్ని లైన్ల ప్రోగ్రామ్ రాశామండి? ఇన్ సి టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఎన్ని లైన్లు స్టేట్మెంట్ 1 2 3 4 5 6 7 8 and 9. ఎన్ని లైన్ రాసాం ప్రోగ్రామ్? ఇక్కడ 9 లైన్స్ ఆర్ 9 స్టేట్మెంట్స్. ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఇది మనకు అవసరం లేదు, బట్ ఓన్లీ ఫర్ కంపారిజన్ పర్పస్. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. It is only for comparison. In C++, ఇది కూడా అంతే. ఇది కూడా మనకి అవసరం లేదని, బట్ కంపారిజన్ కోసం చూస్తున్నాం. ఇన్ C++, the total number of lines ఇక్కడేమో iostream.h. stdio.h కాదండి, ఎందుకంటే iostream.h మెయిన్ బిగిన్ అండ్ ఎండ్. ఇక్కడ C అవుట్ ఆఫ్ C. అర్థమైందా? ఎందుకు అర్థమైందా? రిక్వైర్మెంట్ లేదండి, మనం నేర్చుకోవట్లేదు. వీఆర్ నాట్ టు లెర్న్ ఇన్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యూ లెర్న్ ఓన్లీ పైథాన్. కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్తున్నా.
మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా ఉంటుందని చూసుకోండి అంతే. దిస్ ఈజ్ యువర్ C++ ప్రోగ్రామ్. నౌ వీ ఎంటర్ ఇంటూ ద జావా. కొంచెం పెద్ద లైన్లు, కొంచెం ఎక్కువ కాన్సెప్ట్లో జావాలో ప్రోగ్రామ్ రాస్తాం. దిస్ ఈజ్ యువర్ జావా ప్రోగ్రామ్ యూజింగ్ జావా. C++ ఎన్ని లైన్లు రాసాం మనం ఇక్కడ? 9 lines. In C++, okay, but in Java, we can write the same program. ఎలా రాయాలి సార్? ఇంపోర్ట్, ఈ వర్డింగ్ ఉండాలి దీన్ని. ఎందుకంటే తర్వాత ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్, ఇన్పుట్ అవుట్పుట్ ఆల్, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. చూద్దాం. క్లాస్, ద క్లాస్ నేమ్ ఈజ్ ఎడిషన్, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. ఏమంటున్నా ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇలా రాయాలండి దీన్ని. స్ట్రింగ్ ఆర్క్స్, okay, this is the function of the beginning, and so on and so on and so on. This is the end. అర్థం చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి. ఎలా రాయాలి ప్రోగ్రామ్? మన ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్, క్లాస్ ఎడిషన్, బిగిన్ అండ్ ఎండ్. సార్ ఈ బిగిన్కి ఇది ఎండ్, మళ్ళీ ఈ బిగిన్కి ఇది ఎండ్ కరెక్ట్గా ఉండాలి. మన దగ్గర ఎన్ని బిగిన్లు ఉంటే అన్ని ఎండ్లు రాయాలి మనం ఆటోమేటిక్గా. ఓకే, ఏబిసి ఇస్ ద ఇంటీజర్, A5 B4. now ఇక్కడ system dot out dot print ln of C. ఇలా number of rules and regulations మధ్య ఉంటాయి. there are the number of rules and regulations. okay, system dot out dot print ln A value B value ఇలా రాయాలి. in Java how many lines? ఎన్ని లైన్ రాసాం? in C language ఎన్ని లైన్ రాసాం? C++ ఎన్ని లైన్ రాసాం మనం? ఇక్కడ ఎన్ని లైన్ ఉంది ప్రోగ్రామ్ చెప్పండి నాకు. జావా మాట్లాడే ఎవరైనా ప్లీజ్ రెస్పాండ్. in Java, total number of lines any? The total number of lines are how many? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and 13. 13 statements in Java. Yes or no, all of it? అర్థమైందమ్మా ఇందు? This is the process to find the 13 lines. Clear? In Java. సార్ ద సేమ్ ప్రోగ్రామ్ వద్దు మనకి. ఏ లాంగ్వేజ్ వచ్చారు మీరు నా దగ్గరికి? ఇప్పుడు ఏం నేర్చుకున్నారు మీరు? చాలామంది అడుగుతారు, సార్ మేము వచ్చింది పైథాన్గా సార్, మాకెందుకు సార్ ఈ సోదిసి వద్దు, మాకెందుకు సార్ C++, మాకెందుకు జావా. కాకపోతే మీకు ఒక ఐడియా రావాలి ఫస్ట్, ఫ్రేమింగ్ ఎందుకు వెళ్తున్నామని. యూజింగ్ పైథాన్, యూజింగ్ జావా ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ 13. యూజింగ్ పైథాన్ హౌ మెనీ స్టేట్మెంట్స్ అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. యూజింగ్ పైథాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్నో చెప్పాలి. ఇక్కడ ఏమో 13, ఇక్కడ ఏమి రాయాల. 4 lines రాస్తావా, 5 lines రాస్తావా, 10 lines, 3 lines, 2 lines, చాయిస్ ఇవ్వాలి. సో జావాలో చూడండి ఇలా ఇంపోర్ట్ అని పెడతాం. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. ఇన్ పైథాన్ వెరీ ఇంపార్టెంట్, ఈ బిగిన్ లేదు, కొట్టేయచ్చు. ఇవి రెండు అవసరం లేదు, ఇవి రెండు అవసరం లేదు. ఓకేనా? ఇవి రెండు మీకు అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, మెయిన్ ఫంక్షన్ కూడా లేదు. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఎన్ని లైన్లు ఉందంటే? ఎన్ని లైన్లు? నీ పేరే చరణ్. ఎన్ని లైన్లు ప్రోగ్రామ్ ఇప్పుడు దగ్గర? హాస్టల్ ఏంటి ఇప్పుడు ఎన్ని లైన్లు ఉంది ఇప్పుడు నీ దగ్గర? 5 lines. అన్నప్పుడు ఇది సెమీ కోలన్స్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ కాల్డ్ ద వేరియబుల్ డిక్లరేషన్. దీన్ని ఏమంటున్నా? వేరియబుల్ డిక్లరేషన్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ ఫర్ యూ కెన్ యూజ్ ఓన్లీ ఫర్ ద ప్రింట్ అని కూడా లేదు. అంటే ఈ సెమీ కోలన్, ఈ సెమీ కోలన్, ఈ సెమీ కోలన్, సెమీ కోలన్ ఏమవుతుంది? ఎన్ని లైన్లో రాశారు ఇప్పుడు మనం? జావాలో ఎన్ని లైన్లు ఉంది, పైథాన్ ఎన్ని లైన్లు ఉంది? జావాలో ఎన్ని లైన్లు రాసా ప్రోగ్రామ్ ఇక్కడ? 13. పైథాన్ ఎన్ని రాసా ప్రోగ్రామ్ ఇక్కడ? 4 lines. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియరా? దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఇది లెస్ కోడ్ అనేది అర్థమైందా లేదా మీకు? ఇట్ ఈజ్ లెస్ కోడ్. చూడండి 4 lines రాసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. యామ రైట్ ఆర్ రాంగ్ చెప్పండి అందరూ. రైట్, ఇప్పుడు చెప్పండి నాకు ఈ ప్రోగ్రామ్ అలా ఎందుకు పెట్టా కూడా చెప్తాలే కానీ మీకు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎన్ని లైన్లో రాసాము? హౌ మెనీ లైన్స్? ప్రోగ్రామ్ ఇస్ రిటన్ హౌ మెనీ లైన్స్? చెప్పండి. 4 lines ఎన్ని లైన్స్ అమ్మాయి మాట్లాడాలి?
How many lines? 4. 1, 2, Four, 3 and 4 lines. Now run the module. Answer వచ్చిందా లేదా 9. Okay, Sharat? Clear or not, all of you? So 4 lines లో నువ్వు ప్రోగ్రామ్ రాస్తే నీకు ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. సార్ దీన్ని కొంచెం తగ్గించి రాద్దాం. వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ అనదర్ వే. సార్ 4 lines రాయొచ్చా, ఇంకొంచెం తగ్గించొచ్చా? ఇంకా ఎలా తగ్గిస్తాం దీన్ని అనేది చూద్దాం. ఇన్ ద మెథడ్ 2 కొంచెం దీన్ని షార్ట్ కట్ చేద్దాం. సార్ షార్ట్ కట్ ఎలా చేయాలి సార్? ఓకే అంటే చూడండి ఒకసారి. సి అంటే ఎంత? సి అంటే ఎంత? ఏ ప్లస్ బి. ఇప్పుడు తీసేసి ఏం చేయొచ్చు మనం ఇక్కడ? ఏ ప్లస్ బి. ఈ ప్రోగ్రామ్ని పెళ్ళేలో రాసాం మనం ఇక్కడ. కెన్ రైట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ హౌ మెనీ లైన్స్? ఎన్ని లైన్లు రాసాం? పోనీ ఎన్ని లైన్లు రాసామంటే ఇక్కడ 3 lines. వచ్చిందా లేదా? అర్థమైందా? అంటే ఇలా 4 లైన్లో రాయొచ్చు. ఏ ప్లస్ బిని తీసుకెళ్ళి సిలో పెట్టి ప్రింట్ ఆఫ్ సి అనొచ్చు. డైరెక్ట్గా ఇంకా ప్రింట్ ఆఫ్ సి ఎందుకు సార్ డాడీ ఇలా కూడా పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎన్ని లైన్లు ఇచ్చామని ఇప్పుడు? 3 lines. దీన్ని ఇంకా షార్ట్ కట్ చేద్దాం చూడండి. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 3. మెథడ్ 3 ఇంకా షార్ట్ కట్ చేస్తున్నా. ఏ కామా బి ఈక్వల్ టు 5, 4. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్? ఏ వాల్యూ ఎంత ఇప్పుడు? 5 ఎందులో ఉంటుంది? 4 ఎందులో ఉంటుంది? బిలో. ఆన్సర్ ఈక్వల్ టు 9. సేమ్ రిజల్ట్. బట్ ఈ ప్రోగ్రామ్ పెన్నులో రాసాం మనం ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఇలా రాశానండి. I, J, K ఈక్వల్ టు 11, 22, 33. వాట్ ఈజ్ I వాల్యూ? వాట్ ఈజ్ J వాల్యూ? వాట్ ఈజ్ K వాల్యూ? అర్థమైందా? I, J, K ఈక్వల్ టు 11, 22, 33. I, K ఎంత? అర్థమైందా లేదా? లక్ష చూడండి. X, Y, Z ఈక్వల్ టు హైదరాబాద్, బాంబే, చెన్నై. ఎక్స్ వాల్యూ ఎంత? ఐ. ఎక్స్ అంటే ఎక్స్ అనొచ్చు, ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. అలా అన్నా పర్లా. వై బాంబే. జెడ్ అర్థమైందా లేదా క్లియర్గా అందరికి? ఓకేనమ్మా? ఎన్ని రాసాం ఈ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు? హౌ మెనీ లైన్స్, హౌ మెనీ స్టేట్మెంట్స్? ఓకేనా? 2 స్టేట్మెంట్. ఓన్లీ ఫర్ 2 స్టేట్మెంట్. అలా కాదు, ఇంకా షార్ట్ కట్ చేయాలి. లేటెస్ట్ అందరిలాగా నేను చెప్తే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను వేస్ట్ కదా. ఇలా 4 lines, 3 lines, 2 lines అందరు చెప్తారు. నేను ఇంకా షార్ట్ కట్ చేసి దీన్ని 1 lineలో చెప్తాను. ఓన్లీ 1 స్టేట్మెంట్. ఏమంటాను ఇప్పుడు? 13 lines ప్రోగ్రామ్ ఇన్ జావా, ఇన్ పైథాన్, ఇన్ ఓన్లీ ఫర్. ఇంకా దీన్ని షార్ట్ కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను 1 స్టేట్మెంట్తో రాస్తా. ప్రింట్ ఆఫ్ A colon equal to 10 plus B colon equal to 20. This is a new operator. Colon equal to, the colon equal to is called walrus operator. The colon equal to is called operator అని చెప్తున్నా ఇక్కడ. నేను ఇక్కడ walrus కొత్తగా వచ్చింది రీసెంట్లీ. నా దీన్ని రన్ చేస్తున్నా. ఎంత ఆన్సర్ రావాలి ఇప్పుడు మీకు? ఇది 5, 4 అనుకోండి ఇందా రాసినట్టు. వాట్ ఇస్ ద ఆన్సర్? 9. బట్ ఎర్రర్. ఏమి ఎర్రర్ చూద్దాం. ఎట్ డిస్ప్లేలో ఎర్రర్. ఎందుకు వస్తుంది సార్ ఎర్రర్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఎర్రర్ వచ్చింది ఇక్కడ అంటే చాలా మ్యాజికల్గా మాడదాం. ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20, జెడ్ ఈక్వల్ టు 30. నేను 2 ఎక్స్ప్రెషన్ రాస్తా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 2, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 2. బోత్ ఆర్ సేమా, బోత్ ఆర్ డిఫరెంట్? బోత్ ఆర్ సేమా, డిఫరెంట్? బోత్ ఆర్ డిఫరెంట్. బికాస్ రీజన్ ఏంది? ఇదేమో ఆఫ్టర్ ఎడిషన్ బై 2, ఇదేమో బిఫోర్ ఎడిషన్ బై 2. వాట్ ద అవుట్పుట్? 10 plus 20 plus 30 by 2. 10 plus 20 plus 15, that is equal to 45. ఇక్కడ ఆన్సర్ మొత్తం మారు చూసుకోండి. ఫస్ట్ ఏంటి? పెరాన్సిస్. ఫస్ట్ చెప్పచ్చు ఏం కాదు కదా ఇది. పెరాన్సిస్ అంటే 60 by 2. ఆన్సర్ ఎంత? మా శ్రీలక్ష్మి అండ్ హిందూ ఓకేనా? అంటే parenthesis పెడితే with parenthesis, without parenthesis, lot of difference. So please, this is the remove it. Here parentheses are very important. A colon equal to 5
one special equation. It is enclosed by the parenthesis. B colon equal to 5, one special equation. అంటే ఇది ఒక ఈక్వేషన్ లాగా ఫీల్ అవుతుంది, ఇది ఒక ఈక్వేషన్ లాగా ఫీల్ అవుతుంది. ఈ ఈక్వేషన్ ఇచ్చే వాల్యూ 5, ఈ ఈక్వేషన్ ఇచ్చే వాల్యూ 4, రెండు కలిపితే వచ్చే ఆన్సర్ 9. చరణ్ క్లియర్? ఓకేనా? దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్. వాట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? This is complete process, a simple program, how to write a program in one line. Okay, one line. Note and చెప్పి in Java, the total number of statements are 13. In Python, the total number of statements are only for one statement. Clear or any doubt? This is simple. Sir, మనం ఏం చెప్తాం సార్ ఇక్కడ? This is completely Python. We offer various courses. First course, only core Python and advanced Python. This is the first one. Second one ఏంటండి? Core Python, advanced Python with the Django project, with the Django framework. Now, the third one, Python full stack developer. The third one ఏమంటున్నా? Full stack, 3 courses offer, but it is very useful to you. Nowadays మార్కెట్ అంతా కూడా దేని మీద ఉందండి? Python full stack developer. సార్ ఏమేమి టెక్నాలజీస్ కవర్ చేస్తాం దీంట్లో? ఇన్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ we offer different courses. One course for front end technologies. Front end వీటిని ఏమంటామంటే front end technologies అంటాం. And the other one is called as a back end technologies అంటాం. Back end technologies. 2 technologies అండి, front end and back end. రెండు కలిపితేనే full stack. What are the front end technologies? One is HTML, one is CSS, one is a JavaScript, one is a jQuery, one is called a Bootstrap, and React. ఇవన్నీ కలిపి మనం ఏం చేస్తామంటే we are treated as a front end technologies. HTML, CSS, JavaScript, jQuery, Bootstrap, and React.js. What are the back end technologies? Python. Python is a back end technology. Django is a back end technology. And SQL is a back end. అంటే టోటల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే 6 ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చెప్తామండి, 3 బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. టోటల్ గా 9 టెక్నాలజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ ద ప్రాజెక్ట్. 9 టెక్నాలజీస్ చెప్పి మీతో ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో కంపల్సరీగా నేను ప్రాజెక్ట్ చేపిస్తాను. దట్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్. క్లియర్? ఇది సింపుల్ గా బ్రీఫ్ గా అండి, ఎక్కువ మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇది సింపుల్ అండ్ బ్రీఫ్.